ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాల్ ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మేము నాయన ఇలాగు నీ వాక్యం వినుటకు నీవు సహాయము చేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల ద్వారా గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. చదవబడిన వాక్య భాగము బాప్తీసమిచ్చి యోహాను తన సేవ కాలమున చెప్పిన ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగము. ఇది ఆయనను గురించి ప్రవచన రూపముగా ముందుగానే తెలియపరచబడిన వాక్యమై ఉన్నది. యోహాను తనకు ఒక పనిని ప్రభు ఇచ్చి ఈ లోకమునకు పంపించి ఉన్నాడని గుర్తించిన వాడిగా తన సేవ కాలమున తనకు ఇవ్వబడిన సేవను చాలా నమ్మకస్తుగా చేసినాడు. తాను ఈ లోకమునకు దేవుని గొర్రె పిల్లను పరిచయము చేయవలసిన వాడిగా ఉన్నాడని, వారిని దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపరచాలని, అనేకులను దేవుని యొక్క వాక్యమును పంపించి వారి జీవితాలను చక్కపరచాలని ఆశించిన ఒక వ్యక్తిగా యోహాను ఉండటం చూడగలం. తనకు ఇవ్వబడిన కర్తవ్యము, తనకు ఇవ్వబడిన పని ఏమిటంటే మనుషులను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచడం. ఈ దినమున నీకు నాకును ప్రభు ఈ పని ఇచ్చి ఉన్నాడు. నీవు దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమార్తెగా ఎన్నుకొనబడినది ఎందుకు అంటే, అనేకులు నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నిజదేవుని గుర్తించని వారిగా తమ జీవితమును పాపమునకు అమ్మివేసుకున్న వారిగా అనేకులు ఉన్నారు. వారిని ప్రేమించి వారికి మార్గము చూపించే దానికోసం ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు అన్న కార్యమును ఎన్నడూ నీవు మర్చిపోరాదు. అనేకులను దేవుని కొరకు సంపాదించే ఒక గొప్ప కర్తవ్యమును ప్రభువు నీకు ఇచ్చున్నాడు. నీవు కుడికి ఎడముకు తిరిగే వారిని చక్కపరిచే బాధ్యతను కలిగి ఉన్నావని మర్చిపోకుండా దేవుని వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించు. నశించిపోయే వారిని చూసి వారి జీవితాల్ని దేవునిలో సరిచేసేదాని కొరకు, దేవుని కొరకు వారు ప్రయోజకులుగా మారినట్లుగా తమ జీవితాలను మార్చుకొని ఆయన వైపు చూసేవారిగా అనేకులు మార్చే బాధ్యతను ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. యోహాను తన తల్లి గర్భములో ఉన్నప్పుడే యేసు ప్రభు యొక్క తల్లి తన ఇంటికి వచ్చినదని చెప్పి తెలిసినప్పుడు గంతులు వేసిన వాడిగా ఉన్నాడు. అనగా తాను తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆసక్తి నీలో నాలో ఉండాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. నశించే వారిని దేవుని మార్గములోకి తీసుకొని రావాలి. నరకానికి వెళ్ళే వారిని దేవుని వైపు తిప్పాలి. దేవుని కొరకు వారిని ప్రయోజకులుగా చేయాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యమై ఉన్నది. నీవు అలాగూ చేసినట్లయితే నశించే వారిని, అనగా నరకం వైపు పరిగెత్తే వారిని దేవుని వైపు తీసుకొని రాగలిగినట్లయితే, ఆ దినములలో యోహాను చాలా సామాన్యమైన వస్త్రధారణ చేసేవాడు, సామాన్యమైన ఆహారం భుజించేవాడు. అయితే ఆయనను గురించి లిఖించబడినప్పుడు ఆ కాలములో ఉన్న పెద్దవారితో పోల్చి ఆయన గురించి రాయబడటం మనం చూడగలము. పొంతి పిలాతు యొక్క పరిపాలన సమయమున
అన్న కైఫాలతో పోల్చి వారున్న కాలంలోని వారితో సమకాలికుడుగా వారి అంతస్తు కలిగిన వాడిగా ప్రభు ఆయనను చూపిస్తున్నాడంటే దానికి కారణం ఏమిటి? తనకు ఇవ్వబడిన పనిని నమ్మకముగా చేసేదానికి తాను దేవునిని అనగా దేవుని గొర్రె పిల్లను లోకమునకు పరిచయం చేయవలసిన వాడిగా ఉన్నాడు. మార్గము తప్పిన వారిని దేవుని మార్గంలోకి నడిపించేదానికి, నిర్మొకమాటముగా దేవుని వాక్యము చెప్పేదానికి సిద్ధపడ్డవాడిగా, ఎవరిని బుజ్జగించేదానికి, ఎవరిని ఓదార్చేదానికి ఆయన రాలేదు. కానీ ఆయనకి ఇవ్వబడిన కార్యము దేవుని యొక్క మాటలు నిర్మొకమాటముగా చెప్పేదానికి తన యొక్క హృదయంను ఎన్నడూ సిద్ధముగా ఉంచుకున్నాడు. అందుకే తన ప్రాణము పోయినను సరే పాపమును చూస్తూ ఊరక ఉండలేదు. తన ప్రాణానికి ఈ హాని కలుగుద్దని తెలిసినప్పటికీ తాను చెప్పవలసిన మాటలు తేటగా చెప్పి దేవుని కొరకు జీవించిన గొప్ప సాక్షిగా ఆయన ఉన్నాడు. ఈ ఉదయ కాలమున అలాంటి వారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీకు ఇవ్వబడిన పనిని క్రమముగా చేయి. నీకు ఇవ్వబడిన పనిని పూర్ణ హృదయముతో చేయి. ఎవరిని చూసి నీవు ముందుకు వెనక్కు తప్పడడుగు వేయవద్దని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. అప్పుడు ప్రభు నిన్ను ఉన్నత స్థితికి హెచ్చించి అనేకుల మధ్యలో సాక్షిగా వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాలంలో మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సేవకుడైన బాప్తిస్మమిచ్చు యోహాను వంటి వారిగా మేము ఉండునట్లుగా మాకు ఇవ్వబడిన పనిని నమ్మకముగాను పూర్ణ హృదయముతో చేయగలిగిన వారిగా ఉన్నట్లుగా కృపను అనుగ్రహించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.